హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో బుక్ కీపింగ్ ఎందుకు చేయాలి, కవర్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు బుక్ కీపింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. వాట్ ఈస్ బుక్ కీపింగ్? Bookkeeping is the process of maintaining and recording of all the financial transactions of a business. And bookkeeping involves summarizing, recording of the company's financial transactions over an accounting period. Bookkeeping అంటే ఏంటంటే బుక్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ట్రాన్సాక్షన్స్ని కంపెనీ బుక్స్లో రికార్డ్ చేయడం ఓవర్ అండ్ అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ టైం. అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటి? మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒకటి ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ 1st April. సపోజ్ 1st April 2024 స్టార్ట్ అయ్యి టు 31st March 2025 వరకు ఉంటుందన్నమాట. ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఇయర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ బుక్స్లో రికార్డ్ చేయాలి. అది బుక్ కీపింగ్ చేసే పని, బుక్ కీపర్స్ చేసే పని అనమాట. ప్రతిరోజు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? కంపెనీలో పర్చేజెస్ జరుగుతాయి, ఎవ్రీడే సేల్స్ జరుగుతాయి. 3 ఎక్స్పెండిచర్, డే టు డే ఎక్స్పెండిచర్ ఉంటుంది. 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్స్. కంపెనీస్కి సేల్స్ కాకుండా అదర్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, అలాంటి ఇన్కమ్స్ ఎట్సెట్రా ఇన్కమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకున్నాం. ఈ పర్చేజెస్లో ఏముంటాయి, ఏమేమి డే టు డే ఏమేమి మనం పర్చేజ్ చేస్తాం, ఏం పర్చేజ్ చేస్తాము? మెయిన్గా పర్చేజెస్లో రా మెటీరియల్స్ పర్చేజ్ చేస్తాం. ఈ రా మెటీరియల్స్ తర్వాత ప్లాంటింగ్ మిషనరీ, దీని ఏమంటాం? ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేస్తాం. ఈ ఫిక్స్డ్ అసెట్స్లోకి ప్లాంటింగ్ మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్స్ ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి ప్లాంటింగ్ మిషనరీ. పర్చేజెస్లోకి ఏమో రా మెటీరియల్స్ ఏమైనా వస్తాయి? రా మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, కన్జ్యూమబుల్స్. అంటే ఇవన్నీ ఏంటి అనమాట? రా మెటీరియల్స్ అంటే డైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, కన్జ్యూమబుల్స్. ఈ రా మెటీరియల్ అనేది ప్రొడక్షన్లో డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి డైరెక్ట్గా ఉపయోగపడేది రా మెటీరియల్. ఈ ప్యాకింగ్ మెటీరియల్, కన్జ్యూమబుల్స్ అనేవి ఇండైరెక్ట్ మెటీరియల్స్ అనమాట. ప్రతిరోజు మనం డే టు డే ట్రాన్సాక్షన్స్లో రా మెటీరియల్స్ పర్చేజ్ చేస్తాము, ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేస్తాము. ఫిక్స్డ్ అసెట్స్లో ఏమేమి ఉంటాయి? ప్లాంటింగ్ మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్స్, ఇంకా అదర్ అసెట్స్. అలాగే సేల్స్ అంటే ఏమేమి ఉంటాయి? మనము ఫ్యాక్టరీలో తయారు చేసే ప్రోడక్ట్స్, మనం ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేస్తామో అవి డే టు డే ఎన్ని సేల్స్, ఎన్ని ప్రోడక్ట్స్ మనం సేల్ చేసాము అనేది రికార్డ్ చేస్తాం అన్నమాట. డే టు డే సేల్స్. తర్వాత ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి మనకి? ఒక కంపెనీకి ఏమేమి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి? ఈ పర్చేజ్ అనేది ఒక ఎక్స్పెండిచర్, మేజర్ ఎక్స్పెండిచర్. తర్వాత ఎక్స్పెండిచర్లో పవర్ అండ్ ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ అనమాట. పవర్ అండ్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్. కంపెనీకి ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి? మేజర్ పర్చేజ్ అనేది ఒక ఎక్స్పెండిచర్, దాని గురించి చెప్పుకున్నాం. తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఫ్యూయల్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, తర్వాత శాలరీస్,
దీన్నే పేరోల్స్, ఎంప్లాయీ శాలరీస్ అన్నమాట. పేరోల్స్ లోకి ఏమేమి వస్తాయి? శాలరీస్, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎక్స్పెండిచర్, ఇవన్నిటిని కూడా రికార్డ్ చేయాలి. ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్కమ్ లో సేల్ గురించి మాట్లాడుకున్నాం. సేల్ ఒక రకమైన ఇన్కమ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇది ఒక ఇన్కమ్. అలాగే అలాగే ఇంకా ఏమన్నా కంపెనీకి సంబంధించిన ఇన్కమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ వస్తాయి. వీటన్నిటిని డే టు డే మనము బుక్స్ లో రికార్డ్ చేసే పద్ధతిని బుక్ కీపింగ్ అంటాం. బుక్ కీపింగ్ లో 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ 25 వరకు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ బుక్స్ ఆఫ్ కంపెనీ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయడమే బుక్ కీపింగ్. ఇది బుక్ కీపింగ్ ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటి? మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. బుక్ కీపింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అకౌంటింగ్. అంటే అకౌంటింగ్ లో ఒక పార్ట్ కంప్లీట్ అయింది, అకౌంటెన్సీలో ఒక పార్ట్ కంప్లీట్ అయింది. రెండో పార్ట్ ఏంటనమాట? అకౌంటింగ్. బుక్ కీపింగ్ అయిపోయింది, తర్వాత అకౌంటింగ్. అకౌంటింగ్ అకౌంటింగ్ అంటే ఏంటి? బుక్ కీపింగ్ అంటే ఏమేమి ట్రాన్సాక్షన్స్ అయినా ఆ బిల్స్ అన్ని సెగ్రిగేట్ చేస్తాం. ఈ రోజు అయిన ట్రాన్సాక్షన్స్ అన్ని బిల్స్ ని కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకుని బుక్స్ లో రికార్డ్ చేస్తాం. అలాగే సంవత్సరం పొడుగునా అలా చేస్తాం. ఈ అకౌంటింగ్ అంటే ఏంటి? ఈ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ ని అకౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్, సమ్మరైజింగ్ అండ్ రిపోర్టింగ్ ది ఇన్ఫర్మేషన్, రిపోర్టింగ్ ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎవరికి? మేనేజ్మెంట్ కి రిపోర్టింగ్ చేస్తారు అనమాట. అంటే ఇంటర్ప్రిటింగ్, మనం బుక్ కీపింగ్ లో రికార్డ్ చేసిన డేటాని ఇంటర్ప్రిటింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిట్ చేస్తారు, అనలైజ్ చేస్తారు, దాన్ని రిపోర్ట్ చేస్తారు. అది అకౌంటింగ్ యొక్క ప్రొసీజర్. అంటే బుక్ కీపింగ్ ఎక్కడైతే స్టాప్ అవుతుందో, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అకౌంటింగ్ లో ఇప్పుడు ఈ అకౌంటింగ్ అనేది ఏంటి? ఈ బుక్ కీపింగ్ లో మనం సంవత్సరం పొడవునా ఏమేమి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసామో దాని యొక్క సమ్మరీనే అకౌంటింగ్ అంటాం. దాని యొక్క సమ్మరీ, ఆ సమ్మరీని తీసుకుని మనం ఏమేమి ప్రిపేర్ చేస్తాం అకౌంటింగ్ లో? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లోస్, బ్యాలెన్స్ షీట్. ఇన్కమ్ స్టేట్మెంట్, అకౌంటింగ్ స్టేట్మెంట్స్ లో మొదటిది ఇన్కమ్ స్టేట్మెంట్, రెండోది క్యాష్ ఫ్లో, మూడోది బ్యాలెన్స్ షీట్. అకౌంటింగ్ లో చేసే వర్క్ ఇది. అంటే బుక్ కీపింగ్ ఎక్కడితో అయిపోతుంది అనమాట? ట్రాన్సాక్షన్స్ ని, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయడంతోనే బుక్ కీపింగ్ పని అయిపోతుంది. బుక్ కీపింగ్ అంతటితో ఎండ్ అయిపోతుంది. అక్కడి నుంచి అకౌంటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అకౌంటింగ్ వర్క్ అంటే ఏంటి? ఆల్రెడీ రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్స్ ని అనలైజ్ చేసుకుని వాటిని సమ్మరైజ్ చేసి, ఇప్పుడు 100 పర్చేజెస్ వచ్చినాయి, ఒక సంవత్సరం పొడుగున వచ్చిన పర్చేజెస్ అన్ని, డే టు డే పర్చేజెస్ అన్ని సమ్మరైజ్ చేస్తాం. టోటల్ పర్చేజెస్ ఎంత అనేది చూపిస్తాం. అది సమ్మరైజింగ్. అలా చేసి ఒక ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో, బ్యాలెన్స్ షీట్ అన్ని ట్రాన్సాక్షన్స్ ని అలా సమ్మరైజ్ చేస్తారు. సమ్మరైజ్ చేసి ఇలా ఇన్కమ్ స్టేట్మెంట్ రూపంలో, క్యాష్ ఫ్లో రూపంలో, బ్యాలెన్స్ షీట్ రూపంలో వాటిని అనలైజ్ చేస్తారు అన్నమాట. సమ్మరైజింగ్ అంటే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇందులో లెడ్జర్స్ లో పోస్ట్ అయిన తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్ వస్తాయి అనమాట. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏమనుకున్నాం మనం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమేమి చేస్తారన్నమాట? అకౌంటెంట్స్ పర్చేజెస్ చూపిస్తారు, సేల్స్ చూపిస్తారు, ఎక్స్పెండిచర్ చూపిస్తారు, ఇన్కమ్ చూపిస్తారు. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంటుంది? లాస్ అకౌంట్, పర్చేజెస్, సేల్స్,
ఎక్స్పెండిచర్, ఇన్కమ్. అంటే నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్పాను, డీటెయిల్గా కాదు. ఈ విధంగా ఉంటుంది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. పర్చేజెస్ రికార్డ్ చూపిస్తాము, సేల్స్ చూపిస్తాము, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ఇది చూపిస్తాం. అలాగే బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి? బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి అనమాట? లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్లో ఈక్విటీ, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, సన్రీ క్రెడిటర్స్. అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్, స్టాక్, డెటార్స్, క్యాష్ అండ్ బ్యాంక్. ఇవి అకౌంటెంట్ చేసే పని అనమాట. ఈ రెండు ప్రిపేర్ చేస్తారు. మూడోది క్యాష్ ఫ్లో. ఈ క్యాష్ ఫ్లో అంటే ఏంటనమాట? ఒక 2 years సంబంధించిన సమ్మరీ. లాస్ట్ ఇయర్ లయబిలిటీస్ ఎంత, ఇయర్ లయబిలిటీస్ ఎంత, పెరిగాయా తగ్గాయా, లాస్ట్ ఇయర్ అసెట్స్ ఎంత, ఇయర్ అసెట్స్ ఎంత. ఇది కంప్లీట్ క్యాష్ ఫ్లో కంప్లీట్గా బ్యాలెన్స్ షీట్కి సంబంధించింది. లాస్ట్ ఇయర్ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఈ సంవత్సరం అసెట్స్ ఎంత ఉన్నాయి, పెరిగాయా తగ్గాయా, లాస్ట్ ఇయర్ సన్రీ క్రెడిటర్స్ ఎంత ఉన్నారు, ఈ సంవత్సరం ఎంత ఉన్నారు, లాస్ట్ ఇయర్ సన్రీ క్రెడిటర్స్ ఎంత ఉన్నారు, ఈ సంవత్సరం ఎంత ఉన్నారు. వీటన్నిటికీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది క్యాష్ ఫ్లోలో తెలుస్తుంది అనమాట. అకౌంటింగ్ అనేది ఈ విధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని తయారు చేసి ఫైనాన్షియల్ స్టేటస్ని మనము రెస్పెక్టివ్ యూజర్స్కి ప్రొవైడ్ చేస్తారు అకౌంటెంట్స్. రెస్పెక్టివ్ యూజర్స్ అంటే స్టేక్ హోల్డర్స్, కంపెనీ యొక్క స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు అనమాట? కంపెనీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంపెనీ యొక్క స్టేక్ హోల్డర్స్. ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్, తర్వాత బ్యాంకర్స్, అంటే లాంగ్ టర్మ్ బారోయింగ్ చేసినప్పుడు బ్యాంకర్స్ వస్తారు. అలాగే డిబెంచర్ హోల్డర్స్ వస్తారు. బయట నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి అయినా అప్పులు చేస్తే వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారు. వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీ స్టేటస్ అనేది అప్పటికప్పుడు వాళ్ళకి తెలుసుకుంటారు. కంపెనీ ప్రాఫిట్స్లో ఉందా, నష్టాల్లో ఉందా, లాభాల్లో ఉందా అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. ఇది అకౌంటింగ్ యొక్క కాన్సెప్ట్. ఇది అకౌంటింగ్ అంటే ఇది. బుక్ కీపింగ్ అంటే ఇప్పుడు దాకా అంతకుముందు మనం చెప్పుకున్నది ఏంటి? జస్ట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ని ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31st March వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కంపెనీ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డింగ్ చేయడమే బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ పని అక్కడ వరకే ఉండదు. దాని తర్వాత స్టార్ట్ అయ్యేది అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటనమాట? రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్స్ ని సమ్మరైజ్ చేసి, దాన్ని అనలైజ్ చేసి, దాన్ని రిపోర్ట్ చేస్తారు. ఎవరికి? కంపెనీ యొక్క స్టేక్ హోల్డర్స్ కి రిపోర్ట్ చేస్తారు. అది అకౌంటెంట్స్ చేసే పని అనమాట. అకౌంటింగ్ ప్రాసెస్ అంటే అది. ఇప్పుడు బుక్ కీపింగ్ కి అకౌంటింగ్ కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం అకౌంటింగ్ కి బుక్ కీపింగ్ కి డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. డిఫరెన్సెస్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. ఈ డిఫరెన్సెస్ ఏంటి? మనం ఇప్పుడు దాకా బుక్ కీపింగ్ గురించి చెప్పుకున్నాం, అకౌంటింగ్ గురించి చెప్పుకున్నాం. ఆ ముందు మనం అప్పుడు చెప్పుకున్నది కూడా ఇక్కడ వస్తాయి. బుక్ కీపింగ్ అంటే ఏంటి? ఏం చేస్తాం? బుక్ కీపింగ్ is the foundation or base accounting. బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్ కి ఒక ఫౌండేషన్ ఉంటుంది అనమాట. ఈ బుక్ కీపింగ్ లేకపోతే అకౌంటింగ్ అనేది ఉండదు. బుక్ కీపింగ్ ఆ ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ అయితేనే మనం ఫర్దర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అనమాట. బుక్ కీపింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అకౌంటింగ్. అంటే ఈ బుక్ కీపింగ్ అనేది ఒక బేస్ లాగా పనిచేస్తుంది అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ uses the information
information provided by bookkeeping to prepare ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బుక్ కీపింగ్ లో ఏం జరుగుతుంది? బుక్ కీపింగ్ లో మనం ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ అయిన తర్వాత అది అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇందులో రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక బేస్ లాగా అకౌంటింగ్ ఉపయోగపడతాయి. ఈ అకౌంటింగ్ లో ఏం జరుగుతుంది? అకౌంటింగ్ యూజెస్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ వాళ్ళు యూజ్ చేసుకుని ఏం చేస్తారు? టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఏంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే? ట్రేడింగ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో, బ్యాలెన్స్ షీట్, వాటిని ప్రిపేర్ చేస్తారు. రెండో పాయింట్ ఏంటి? బుక్ కీపింగ్ ఈజ్ వన్ సెగ్మెంట్ ఆఫ్ అకౌంటింగ్. ఈ బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్ లో ఒక పార్ట్, ఒక సెగ్మెంట్ అన్నమాట. ఒక పార్ట్ అకౌంటింగ్ లో పార్ట్ అనేది, ఒక బుక్ కీపింగ్ అనేది ఒక పార్ట్. అలాగే అకౌంటింగ్ స్టార్ట్స్ వేర్ బుక్ కీపింగ్ ends. బుక్ కీపింగ్ వన్ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. అలాగే అకౌంటింగ్ బుక్ కీపింగ్ ఎక్కడ అయిపోతుందో అకౌంటింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అకౌంటింగ్ స్టార్ట్స్ వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్, బట్ ఇట్ హ్యాస్ అ వైడర్ స్కోప్ దాన్ బుక్ కీపింగ్. అకౌంటింగ్ లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. బుక్ కీపింగ్ అనేది జస్ట్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం బుక్ కీపింగ్. అకౌంటింగ్ అనేది వాటిని సమ్మరైజ్ చేసి, అనలైజ్ చేసి రిపోర్టింగ్ చేయడం. దీంట్లో వైడర్ స్కోప్ ఉంటుంది అనమాట. నేను బుక్ కీపర్ కంటే బుక్ కీపర్ జస్ట్ క్లరికల్ వర్క్ అనమాట. ఇది ఎగ్జిక్యూటివ్ వర్క్. మూడో పాయింట్, bookkeeping, the result of bookkeeping is to provide input for accounting. అంటే ఏంటి? బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్ కి ఇన్పుట్ ఇస్తుంది అనమాట. ఏదైనా ఒక ఇన్పుట్ ఉంటేనే మనకి అవుట్పుట్ వస్తుంది. బుక్ కీపింగ్ ఇచ్చిన ఇన్పుట్ తోటి అకౌంటింగ్ వాళ్ళు ఒక అవుట్పుట్ ప్రిపేర్ చేస్తారు. ఏంటి అవుట్పుట్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బుక్ కీపింగ్ ఇచ్చిన ఇన్పుట్ తోటి అకౌంటింగ్ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే అవుట్పుట్ ని ప్రిపేర్ చేస్తారు అనమాట. The result of bookkeeping is to provide input for accounting. Accounting కి ఒక ఇన్పుట్ ఇస్తారు. The result of accounting is to preparing financial statements to make informed decisions and judgments. అంటే అకౌంటింగ్ కూడా ఏం చేస్తారు? ఈ ఇన్పుట్ ని ఉపయోగించుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వల్ల యూజర్స్ బెటర్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు అనమాట. కంపెనీకి సంబంధించి మంచి డెసిషన్స్ తీసుకుంటారు. Next, fourth point. Purpose. The purpose of bookkeeping is
systematic records. Systematic record of all the financial transactions, chronologically. Bookkeeping యొక్క purpose ఏంటన్నమాట? The purpose of bookkeeping is to maintain a systematic record of all the financial transactions of business chronologically. Chronologically అంటే మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. Chronological order అంటే ఏంటన్నమాట? మంత్ వైజ్, డేట్ వైజ్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేయడాన్ని క్రానలాజికల్ ఆర్డర్ అంటారు. బుక్ కీపింగ్ యొక్క మెయిన్ పర్పస్ అదనమాట. క్రానలాజికల్ ఆర్డర్లో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రికార్డింగ్ చేయడం బుక్ కీపింగ్ యొక్క పర్పస్. అకౌంటింగ్ పర్పస్ ఏంటి? ది పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ is to report financial strength of the business. అంటే అకౌంటింగ్ యొక్క బుక్ కీపింగ్ యొక్క పర్పస్ క్రానలాజికల్ ఆర్డర్ లో ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రికార్డింగ్ చేయడం. అకౌంటింగ్ యొక్క పర్పస్ ఏంటంటే కంపెనీకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ ని రిపోర్టింగ్ చేయడం అనేది కంపెనీ యొక్క అకౌంటింగ్ యొక్క పర్పస్ అన్నమాట. నెక్స్ట్ ఈ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ the objective of bookkeeping is to summarize the effect of summarize the effect of all the business transactions right given period. Bookkeeping యొక్క ఆబ్జెక్టివ్ ఏంటన్నమాట? సమ్మరైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ సంవత్సరం మొత్తంలో ఉన్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని సమ్మరైజ్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. అదే అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ది ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ టు analyze, interpret, summarize, and reporting the financial transactions for informative decisions. The objective of accounting is to analyze, summarize, and reporting the financial transactions for informative decisions. ఇక్కడ ఈ 1 year పీరియడ్ లో వీళ్ళు ఏవైతే సమ్మరైజ్ చేసి రికార్డ్ చేస్తారో వీళ్ళు 1 year బుక్ కీపింగ్ లో the objective of bookkeeping is to summarize the effect of all the business transactions. అంటే సంవత్సరం మొత్తంలో రికార్డ్ చేసిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని సమ్మరైజ్ చేయడం బుక్ కీపింగ్ యొక్క ఆబ్జెక్టివ్.
అలాగే అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇక్కడ నుంచి తీసుకున్న డేటా తోటి డేటాను వాళ్ళు అనలైజ్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసి మళ్ళీ సమ్మరైజ్ చేసి రిపోర్ట్ చేసి చేయడమే అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్. వీళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అనలైజ్, ఇంటర్ప్రిట్, సమ్మరైజ్ అండ్ రిపోర్టింగ్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది ఫర్ ఇన్ఫార్మల్ డెసిషన్స్. అనలైజ్ చేయడం, సమ్మరైజ్ చేయడం అంటే ఏంటి? అకౌంటింగ్ లో బుక్ కీపింగ్ వాళ్ళు ఇచ్చిన రికార్డ్ డేటా తోటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో వీటిని తయారు చేసి యూజర్స్ కి రిపోర్ట్ చేస్తారు. అది వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. బుక్ కీపింగ్ చేసే వ్యక్తిని బుక్ కీపర్ అంటారు. ఇక్కడ అకౌంటింగ్ చేసే వ్యక్తిని అకౌంటెంట్ అంటాడు. బుక్ కీపర్ కి స్పెషల్ నాలెడ్జ్, నో నీడ్ ఆఫ్ స్పెషల్ స్కిల్స్. Skill and knowledge. Accountant require special skills, and standards. అకౌంటెంట్ కి స్పెషల్ నాలెడ్జ్ కావాలి దీని మీద. బుక్ కీపర్ కి అవసరం లేదు. బుక్ కీపింగ్ అనేది ఒక క్లరికల్ వర్క్, ఇది ఎగ్జిక్యూటివ్ వర్క్. బుక్ కీపింగ్ చేసేవాళ్ళని బుక్ కీపర్ అంటారు, అకౌంటింగ్ చేసేవాళ్ళని అకౌంటెంట్ అంటారు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ 7th పాయింట్ ఏంటి? నో నీడ్ ఆఫ్ స్పెషల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. బుక్ కీపర్ కి స్పెషల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, ఇట్ ఇస్ క్లరికల్ వర్క్. అకౌంటెంట్ రిక్వైర్ సమ్ స్పెషల్ స్కిల్ అండ్ standards and practices, accounting practices. అకౌంటెంట్ అనే వ్యక్తి స్పెషల్ స్కిల్స్ కావాలి, స్టాండర్డ్స్ ఉండాలి, అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఉండాలి. స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ప్రకారం అతను వర్క్ చేయాలి. డేటా అనలైజింగ్ చేయడం కానీ, ఇంటర్ప్రిట్ చేయడం కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ముందుకెళ్ళాలి. అలాగే నెక్స్ట్ పాయింట్, బుక్ కీపింగ్ ప్రాసెస్ is in accordance with the accounting conventions and concepts. Accounting procedures and methods. Right. To interpret and reporting. Financial transaction. Varying from one entity to another. ఏంటంటే బుక్ కీపింగ్ ప్రాసెస్ ఇన్ అకార్డింగ్ విత్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అండ్ కాన్సెప్ట్స్. బుక్ కీపింగ్ ప్రాసెస్ అంటే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం అనేది ఫిక్స్డ్. ఏ కంపెనీకి అయినా, ఏ పర్సన్కి అయినా, పర్సన్స్ అంటే మనం చెప్పుకున్న ఇండివిజువల్, హెచ్యూఎఫ్, పార్ట్నర్షిప్ ఫార్మ్స్, లోకల్ అథారిటీస్, కంపెనీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఎవరికైనా కానీ బుక్ కీపింగ్ అనేది మారదు. బిజినెస్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒకేలా ఉంటాయి. అవి యాజ్ పర్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఏ కంపెనీకి మారవు అనమాట. బట్ అకౌంటింగ్ ప్రొసీజర్స్ అండ్ మెథడ్స్ ఫర్ ఇంటర్ప్రిటింగ్ అండ్ అనలైజింగ్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కెన్ వ్యారీ ఫ్రమ్ వన్ ఎంటిటీ టు అనదర్ ఎంటిటీ. అంటే ఈ అకౌంటింగ్ అనేది ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్, సమ్మరైజింగ్ అండ్ రిపోర్టింగ్ ది డేటా
ఈజ్ వ్యారీ ఫ్రమ్ వన్ ఎంటిటీ టు అనదర్ ఎంటిటీ. అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అనాలిసిస్, సమ్మరైజింగ్ అండ్ రిపోర్టింగ్ అనేది. అకౌంటింగ్ అనేది ఒక కంపెనీలో ఉంటే ఒక కంపెనీలో ఉండకపోవచ్చు. వాళ్ళ అనాలిసిస్ కానీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ కానీ మారుతూ ఉంటాయి. కంపెనీకి వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. కానీ బుక్ కీపింగ్ అనేది ఎక్కడైనా ఒకటే, ఎక్కడ మారదన్నమాట. అకౌంటింగ్ అనేది ఎంటిటీని బట్టి మారుతూ ఉంటుంది. ఇది టోటల్గా బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి డిఫరెన్స్ అన్నమాట. థ్యాంక్ యూ.